హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఓమకి స్వాగతం. ఇవాళైతే నేను మా పూజ రూమ్ని శుభ్రం చేస్తున్నా. పూజ రూమ్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, శుభ్రం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి, అవన్నీ ఈ వీడియోలో చూపిస్తూ మాట్లాడుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ కిచెన్ని క్లీన్గా పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే కూడా ప్రతినిత్యం మనం పూజ రూమ్ని క్లీన్ చేసుకొని దేవునికి దీపం పెట్టి ఆరాధించుకోవాలి. అప్పుడే మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రతినిత్యం దీపం పెట్టినప్పుడు 10 నిమిషాలైనా మన మనసుని ఆ దేవుడి మీద లగ్నం చేసి దైవనామస్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ రోజంతా మనం ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. ముందుగా గుమ్మానికి ఉన్న తోరణాలు, పువ్వులు తీసేసి తర్వాత పూజా రూమ్లో దేవుని ఫోటోలకు ఉండే పువ్వులు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీపం పెట్టేవి, పూజగా చేసే విగ్రహాలు ఇవన్నీ కూడా తీసి ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత దేవుని ఫోటోలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసి నేల మీద అయితే ఉంచకూడదు. ఒక వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన పెట్టుకోవాలి. నేనైతే కింద పెట్టినా కూడా పిల్లలు తిరుగుతారు, తగులుతారేమో అనేసి నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాను. మీకు వీలైతే కూడా అలా ఒక ఎత్తుటి ప్రదేశంలో పెట్టుకుంటే మన చేతులు కాళ్ళు తగలకుండా ఉంటాయి. దాని తర్వాత పూజ రూమ్ని క్లీన్ చేయడానికి ఒక బకెట్లో నీళ్లు పట్టుకుని దాంట్లో షాంపూ వేస్తున్నా. పూజ చేసేటప్పుడు దీపం ధూపం పెట్టడం వల్ల కాసింత పొగచూరు ఉంటుంది రూమ్ అంతా. ఆ పొగ పోవడం కోసం, ఇంకా ఆయిల్ మరకలు పోవడం కోసం నేను షాంపూ నీళ్లు వాడతాను. ఈ షాంపూలో కాసింత కర్పూరం, జవ్వాది పౌడర్ వేస్తే పూజ గది అంతా ఒక సువాసన భరితమైన పరిమళం ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్ లాగా ఉంటుంది. పూజ గదిని రూమ్ చేయడానికి ఒక తడి బట్ట, ఒక పొడి బట్టని ఉపయోగించాలి. తడి బట్టతో పూజ గది రూమ్ను మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత పొడి బట్టతో తుడుచుకోవాలి. అప్పుడే తొందరగా ఆరుతుంది. ఈ షాంపూ నీళ్ళల్లోనే మనం గుమ్మాలకు ఉపయోగించిన తోరణాలు ఇలాంటివన్నీ కూడాను నానబెట్టి జాడించుకొని ఆరేసుకుంటే తర్వాత మనీ గుమ్మానికి వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. పూజ గది ఆల్మోస్ట్ వుడ్తో డెకరేషన్ చేసినవే ఉంటాయి. అలాంటి వుడ్కి తడి బట్ట ఎక్కువసేపు ఉండడం వల్ల పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని పూజ గది మొత్తాన్ని తడి బట్టతో తుడిచిన తర్వాత మళ్ళీ కూడా మరొకసారి పొడి బట్టతో తుడిస్తే పూజ గది వుడ్డు పాడవకుండా ఉంటుంది. పూజ సామాన్లు, దీపం పెట్టేవి, దేవుడి పటాలు ప్రతి వారం శుభ్రం చేసుకున్నా ఇలా పూజ రూమ్ డీప్ క్లీనింగ్ అయితే ప్రతి నెల చేసుకోవాలి. ఎందుకు అంటే మనం వంటగదిలో పప్పులు, కూరగాయలు కుళ్ళిపోయినవి, పాడైపోయినవి ఆరోగ్యానికి మంచిది కాదని ఎలా ఉపయోగించము, అలాగే పూజ గదిలో కూడా పురుగు పట్టిన పసుపు, కుంకుమ, పగిలిన విరిగిన దేవుడి పటాలు, చిరిగిపోయిన దేవుని పుస్తకాలు ఇలాంటివన్నీ కూడా మనం తీసేయాలి. ఇంకా గుడులు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన చోటకల్లా పసుపు కుంకుమ తెచ్చుకోవడం, దేవుడి ఫోటోలు తెచ్చుకోవడం, దేవుడి గది మొత్తం అలా నింపేయడం మంచిది కాదు. అటువంటివన్నీ పూజ గది నిండా నింపుకోవడం, వాటికి నిత్య పూజారాధన చేయకపోవడం వల్ల అశుభం కలుగుతుంది. అందుకని మితంగా తెచ్చుకోవాలి. మితంగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో అలాగే దేవుని ప్రతిమలు ఇలాంటివి కూడా పూజ గదిలో మితంగా పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది. మా పూజ గది పైన గోపురం మాదిరిగా ఉంటుంది. దాన్ని క్లీన్ చేయడానికైతే నేను ఒక తడి బట్టను తీసుకొని ఇలా కర్రకి పెట్టి దాన్ని తాడుతో కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్తో కానీ కవర్ చేసి ఈ కర్రతోటి నేను పూజ గది గోపురాన్ని క్లీన్ చేస్తాను. చీపురుని అయితే అస్సలు వాడను. చీపురుని వాడడం అయితే అంత మంచిది కాదు. ఇలా తడి బట్టతోనే చేతికి అందిన వరకు తుడుచుకొని అందని ప్రాంతాన్ని మాత్రం ఇలా కర్రకి గుడ్డ కొట్టి క్లీన్ చేసుకుంటాను. పూజ గది లోపల దేవుడు ఫోటోలు, ప్రతిమలు ఉంచే ప్రదేశాన్ని కూడా తడి బట్ట పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తడి బట్టతో తుడిచిన తర్వాత పొడి బట్టతో కూడా తర్వాత తుడుచుకోవాలి. అప్పుడే త్వరగా ఆరిపోతుంది. ఇలా ప్రతి వారం పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రతి నెల కూడా పూజ గది సామాన్లని తీసి ఏది బాగుందో ఏది బాగాలేదో దానిలో మంచిగా ఉండే సామాను ఉంచుకొని పాడైపోయింది, పురుగు పట్టింది కూడా మార్చుకోవాలి. పూజ గదిలో ఇలా పాడైపోయినవి, ఇరిగిపోయినవి తీసేయడం వల్ల ఇంట్లో ఉండే చికాకులు, సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో పాడైపోయినవి, పురుగు పట్టినవి
విరిగిపోయినవి వస్తువుల వల్లే కూడా మన ఇంట్లో ప్రశాంతత కోల్పోతాం. దానికోసం ప్రతి నెల మనకు పూజ గదిలో ఏ సామాను బాగుంది, ఇది బాగలేదు, పాడైపోయినవి అలాగ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా శుభ్రం చేయడం వల్ల మనకు ఇంట్లో తక్కువ పడినవి లేనిపోయి ఒక లిస్ట్ రాసుకొని తర్వాత తెచ్చుకుంటే కూడా పూజ చేసే సమయంలో ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఆయిల్ క్యాన్ అయితే ఖాళీ అయిన ప్రతిసారి ఆయిల్ క్యాన్ని శుభ్రం చేసుకొని కొత్త ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. పూజకి నువ్వుల నూనె, ఆవు నెయ్యి 2 ఉపయోగించడం చాలా శుభకరం. తర్వాత పూజా సామాన్లు శుభ్రం చేసుకోవాలి. ఈ పూజకు ఉపయోగించే పువ్వులు, దీపం పెట్టే కుందులు, పంచపాత్ర, గంట, పసుపు కుంకుమ గిన్నెలు ఇలాంటివన్నీ కూడా ప్రతి వారం క్లీన్ చేసుకోవాలి. దీని తర్వాత దేవుని ప్రతిమల్ని శుభ్రం చేసుకొని మనం పసుపు కుంకుమ గంధములతోటి అలంకరించుకోవాలి. నేను దేవుడి పటాలను క్లీన్ చేయడం కోసం టిష్యూ పేపర్ని వాడుతున్నాను. బట్ట అయితే పసుపు కుంకుమలు అతుక్కొని గలీజ్గా తయారవుతాయి. దానికోసం ఫస్ట్ దేవుడి ఫోటోలకు ఉండే పసుపు కుంకుల్ని తొలగించడానికి ఈ పేపర్ని వాడుతున్నాను. దీనికోసం సపరేట్గా నేను పేపర్లు తెచ్చి పెట్టుకున్నాను. పసుపు కుంకుల్ని తొలగించిన తర్వాత ఆ గ్లాస్ని క్లీన్ చేయడం కోసం వెట్ వైప్స్, దీనిలో ఆల్రెడీ సబ్బు ఉంటుంది, వెట్గా కూడా ఉంటుంది, దుమ్ము ధూళి మొత్తం క్లీన్గా పోతుంది. దీనికోసం తడి బట్ట వాడితే తడి ఎక్కువగా ఉండడం వల్ల గ్లాస్ లోపలికి తడి వెళ్ళి దేవుడి ఫోటో కానీ కాగితం కానీ పాడేవే అవకాశం ఉంటుంది. దానికోసం నేను ఇలా వెట్ వైప్స్ను ఉపయోగిస్తున్నాను. వీటి వల్ల అయితే ఫ్రేమ్కి లోపల ఉండే పేపర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని తర్వాత దేవుడి ఫోటోలకు గంధంతో అలంకరించుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గంధంలో నేను కాసింత జవాది పౌడర్ వేసి గంధం కలపడానికి రోజ్ వాటర్ని వాడుతున్నాను. అప్పుడు దేవుడికి పెట్టిన బొట్లు ఎక్కువ కాలం సువాసన భరితంగా ఉంటాయి, ప్లస్ కళగా కూడా ఉంటాయి. దానికోసం నేను ఇలా గంధంలో జవ్వాది పౌడరు, రోజ్ వాటర్ వేసి కలిపి ఇయర్ బడ్ తోటి మిక్స్ చేసి ఈ దేవునికి బొట్లుగా పెడుతున్నాను. చాలా అందంగా అలంకరణగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా దేవుని కోసం ఉపయోగించే గంధం కుంకుమ ఫ్రెష్గా ఉండాలి. స్వచ్ఛమైన కుంకుమ గంధములతోటి దేవుని ఫోటోల్ని అలంకరించుకోవాలి. దాని తర్వాత పూజ గదిని కడిగిన అలాగే వదిలేయకూడదు. పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత కానీ, ఇల్లుని కడిగిన తర్వాత కానీ గుమ్మాల దగ్గర ముగ్గు పెట్టుకోవాలి. కడిగిన ఇల్లు, పూజ గది బోసి నుదురులాగా ఉండిపోకుండా మనం అలంకరించుకోవాలి. అప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయి. మనం ఇటువంటి నియమాల్ని పాటిస్తూ పూజ గదిని కానీ ఇల్లుని కానీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పూజ గదిలో దేవుని ప్రతిమలు, బొమ్మలు, పీటలు అలంకరించే దగ్గర ఇలా ముగ్గు పెట్టుకొని దానిపైన పేపర్ కానీ వస్త్రం కానీ పరిచి దేవుని ఫోటోలను ఉంచుకోవాలి. అలంకరించుకున్న దేవుడి ఫోటోల్ని యథావిధి స్థానంలో పూజ గదిలో ఉంచిన తర్వాత వాటికి పూలు, అక్షతలతోటి అలంకరించుకొని దీపం పెట్టుకోవాలి. పూజ గది ఎప్పుడు శుభ్రం చేసినా కూడా అలాగే వదిలేయకూడదు. దాన్ని యథావిధిగా మనం తయారు చేసుకుని ఆ రోజు ఖచ్చితంగా దీపం పెట్టాలి. పూజ గదికి ఇలాంటి పువ్వులు అలంకరించవచ్చా అని చాలామంది నాకు కామెంట్లో కూడా అడిగారండి ఇంతకుముందు పెట్టిన వీడియోలో. ఇవి ప్లాస్టిక్ పువ్వులు కాదండి, క్లాత్వి. వస్త్రాలంకరణ మాదిరిగా నేను పువ్వులని అలంకరించుకున్నాను. పూజకు మాత్రం ప్రత్యేకంగా అప్పటికప్పుడు పువ్వుల్ని తీసుకొని వచ్చి పూజ చేసుకుంటాను. ప్రతిరోజు పూజ గది శుభ్రం చేసిన తర్వాత కూడా ముగ్గు పెట్టి తాజా పువ్వులు తెచ్చి పూజ చేసుకుంటాను. ప్రతి శుక్రవారం, శనివారం అయితే మా పూజ గది చాలా కళగా ఉంటుంది. ప్రతిరోజు సాధారణంగా చేసుకున్న ప్రతి శుక్రవారం, శనివారం మాత్రం అమ్మవారి అష్టోత్తరం చదువుకొని, శనివారం అయితే గోవిందనామాలు చదువుకొని స్వామివారి పూజ చేసుకుంటాను. మీలో ఎంతమంది ఏ రోజు ఎక్కువగా పూజ చేసుకుంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ప్రతి గురువారం పూజ గదిని శుభ్రం చేసుకుంటాను. కుదరకపోతే శనివారం రోజు పూజ గది శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బై బై ఫ్రెండ్స్.